నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ లలిత మేడం. మహావతార్ ఫౌండేషన్ బెంగళూరు మాస్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరి చక్కగా మనం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగే అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు. మరి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మేడం. మీకు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు మేడం, వాళ్ళకి ధ్యానం గురించి ఏం లేదు, జస్ట్ కొంచెం ధ్యానం గురించి తీసుకొని వచ్చి మళ్ళీ పిరమిడ్ గురించి అన్నారు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మరి మేడం చెప్పారు, ధ్యానం గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏంటి? ధీ ప్లస్ యానము, ధీ ప్లస్ యానము ఇజ్ ఈక్వల్ ధ్యానము. ధీ అంటే బుద్ధితో కూడినటువంటి సముదాయం అన్నమాట. బుద్ధి, తెలివి, చిత్తం, మన సంస్కారం ఇవన్నీ కలిపితే ధీ అని అంటారు అనమాట. దానికి ఒక కామన్ వర్డ్ ధీ. ధీ అంటే బుద్ధితో కూడిన సముదాయము. దాంట్లో తెలివి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, సంస్కారం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. అరిషడ్ వర్గాలు ఉంటాయి. అన్నిటితోటి కలిసి మనం అవేర్నెస్ తోటి చేసే ప్రయాణం అనమాట. ఇవన్నీ ఉన్నాయి అని తెలుసుకొని చేసే ప్రయాణం. యానము అంటే ప్రయాణం అనమాట. బుద్ధితోటి కూడి చేసే ప్రయాణం. మనము అనేక జన్మలుగా ఆ బుద్ధి అనేది లేకుండా ప్రయాణం చేస్తున్నాం. కాబట్టే మళ్ళీ మళ్ళీ అదే పని చేయడానికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. మనము ఈ జీవితాన్ని చిట్ట చివరి జీవితం చేసుకోవాలి అని అవసరం లేదు. వస్తాం, ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. కానీ వచ్చినప్పుడల్లా కొత్త పని చేయాలి. అది మన టార్గెట్ కదా. ఈ రోజు వంకాయ కూర తిని, రేపు వంకాయ కూర తిని, 10 రోజులు వంకాయ కూర తిని, నెల రోజులు వంకాయ కూర తింటే ఎలా ఉంటది? తింటంటేనే అసహ్యం పుడుతుంది కదా. కానీ మనము ఈసారి భూమి మీదకే వచ్చాం. 170-80 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ వెళ్ళాం. అరే మనం పని చేయలేదబ్బా అనుకొని మళ్ళీ వచ్చాం. మళ్ళీ ఒక 70-80 సంవత్సరాలు మళ్ళీ వేస్ట్ చేసాం. అదే పని కోసం పదే పదే తిరుగుతుంటే ఎలా ఉంటది మనకు? కనుక అసలు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈగ ఇల్లలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందని చిన్నప్పుడు మనం కథలు చదువుకున్నాం కదా. అన్ని మనకు అవేర్నెస్ కలగజేసే కథలే అవన్నీ కూడా. సో మనము ఇక్కడికి వచ్చాం. ఈ ఇల్లు అలకడం అంటే ఏంటి? సంసారం అంతా అలుక్కుంటూ కూర్చున్నాం అనమాట. కూర్చొని మన పేరు మర్చిపోయాం, మన ఊరు మర్చిపోయాం, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం, ఎందుకు వచ్చామో మర్చిపోయాం, ఇక్కడ ఏం చేయాలో మర్చిపోయాం, ఇక్కడ నుంచి ఎక్కడికి పోతామో కూడా మర్చిపోయాం కదా. సో ఎప్పుడైతే మనము ధ్యానము కళ్ళు మూసుకొని కూర్చొని మనతోటి మనము కలిసి ఉండి మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మనల్ని మనం కలుసుకుంటాం. ఓకే, కలుసుకున్నప్పుడు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓన్లీ ఈ 4 ప్లాట్లు సంపాదించడానికి వచ్చామా, లేకపోతే 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టడానికే వచ్చామా మనం, లేకపోతే ఒక కారు కొనడానికే వచ్చామా? అవన్నీ మనకు ఎలాగో వస్తాయి. కానీ మనము ఇప్పుడు చూడండి, మనము ఇంట్లోంచి మనము పక్క వీధిలో ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాం. వెళ్ళాలంటే ఏం చేస్తాము? ముందు ఆ ఫ్రెండ్ ఉందా లేదా కనుక్కొని నేను వస్తానబ్బా అని చెప్పి ఆమె తన పనిని షెడ్యూల్ చేసుకునేటట్టు, మనం రేపు మరి వెళ్ళాలంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళాలి కదా. ఇవన్నీ చేసుకొని వెళ్తాం. అంటే పక్క వీధిలో ఉన్న ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయడానికే మనం 2 రోజుల ప్రణాళిక ఉంటుంది మనకు కదా. ఏదో 4 కబుర్లు చెప్పుకోవడానికి పోవడానికే ఇంత ప్రణాళిక ఉందంటే, మరి మనం ఈ భూమి మీదకి ఎక్కడో నక్షత్ర లోకాల నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. 70-80-100 సంవత్సరాలు 100 ఇయర్స్ ప్లాన్ వేసుకొని వచ్చాము అంటే ఉట్టిగా వస్తామా? అక్కడ ఎంత ప్లానింగ్ చేసుకొని వచ్చి ఉంటాం. ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పని ఉంటే వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనము రీషెడ్యూల్ అంటే చెక్ చేసుకుంటాం కదా, వెళ్ళిన పని చేసుకొని వచ్చామా లేదా అని. అక్కడికి వెళ్ళాక ఏం చేయలేదు, మనం ఏం పని చేయలేదు, వచ్చి ఇక్కడ ఇళ్ళలుక్కుంటూ కూర్చున్నాము, అన్ని మర్చిపోయాము అని అంటే అరే అనుకొని మళ్ళీ బాధపడతాం కదా. అలా కాకుండా ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి.
నిన్న ఆలోచించండి. ఒక 10 సంవత్సరాల తర్వాత ముందు ఏమి జరిగిందో ఆలోచించండి. 50 సంవత్సరాల ముందు ఏం జరిగిందో ఆలోచించండి. పుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి. గుర్తు తెచ్చుకోండి. ట్రై టు రిమెంబర్. సో అమ్మ కడుపు కంటే ముందు ఎక్కడున్నాము? అమ్మ గర్భంలో కంటే ముందు ఇంకెక్కడున్నాం మనము? ఎక్కడో ఉండుంటాం కదా. అక్కడి నుంచి కదా గర్భంలోకి వచ్చాం. గర్భంలోంచి భూమి మీదకి వచ్చాం. భూమి నుంచి బాల్యము, యవ్వనము, మరి మధ్య వయస్సు ఇదంతా గడుపుకుంటూ వస్తున్నాం మనం కదా. కనుక అమ్మ గర్భంలోకి రాకముందు మనం ఎక్కడో ఉన్నాము అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఎక్కడున్నామో తెలుస్తుంది అనమాట మనకి. అనేక నక్షత్ర లోకాలు ఉన్నాయి. మనం ఈ ఒక్క భూమే కాదు. ఈ భూమి అనేది ఒక పెద్ద జార్లో, ఒక కిలో జార్లో కిలో ఆవాలు పోసి ఇలా ఇలా గిలక్కొట్టి చూస్తే ఎన్ని ఆవాలు ఉన్నాయంటే చెప్పగలమా? అన్ని లోకాలు ఉన్నాయన్నమాట ఈ మహా విశ్వంలో. అలాంటి లోకాలలో కొన్ని కోటాను కోట్ల నక్షత్ర లోకాలలోంచి ఒకానొక నక్షత్ర లోకం నుంచి ఒక్కొక్కళ్ళం వస్తుంటాం అనమాట. అందుకే మనం పుట్టగానే మనకు నీది ఫలానా నక్షత్రం అని చెప్తారు జాతకం చెప్పి. అంటే మనం ఆ నక్షత్ర లోకంలోంచి ఒక ఇంపార్టెంట్ పనిని సెలెక్ట్ చేసుకొని అమ్మ గర్భం ద్వారా తల్లిని తండ్రిని అందరిని సెలెక్ట్ చేసుకొని మన చుట్టూ ఎవరు బంధువులు ఉండాలి, ఎవరు ఫ్రెండ్స్ ఉండాలి, ఏ సొసైటీలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏం పని చేయాలి, ఇవన్నీ మనము ఇక్కడ ఒక 70 ఏళ్ళు ఉండాలంటే అక్కడ 700 ఏళ్ళు ప్లాన్ చేస్తాం. అంత చేసుకొని మనం అమ్మ గర్భం ద్వారా అమ్మ పుట్టేంత వరకు, నాన్న పుట్టేంత వరకు, చుట్టూ అందరు పుట్టేంత వరకు వెయిట్ చేస్తాం అక్కడ. చేసి ఒక 100 సంవత్సరాలు అక్కడ వెయిట్ చేసి అప్పుడు ఈ ద్వారా మనం భూమి మీదకి వస్తాం. ఎందుకంటే భూమి అనేది ఒక పాఠశాల మనకి. ఇక్కడనే మాత్రమే మనం కావాల్సినవన్నీ నేర్చుకోగలుగుతాం అనమాట. ఆ పై లోకాలలో ఏదనుకుంటే అది వచ్చేస్తుంటది. ఏదనుకుంటే అది వచ్చేస్తుంటే మనకి ఏమి మజా ఉంటది, కిక్ ఉండదు కదా. ఆ కిక్ కోసం ఈ భూమి మీదకి వస్తాం అనమాట. వచ్చి ఇక్కడ మనము కావలసినటువంటి ప్రయోగాలు చేస్తాం, కావలసినటువంటి ఆ నాలెడ్జ్ పొందుతాం అనమాట. సో అలా మనం ఆ నక్షత్ర లోకాల నుంచి వచ్చాం కాబట్టి నీకు పుష్యమి నక్షత్రం అను, లేకపోతే నీది స్వాతి నక్షత్రం అని, నీది భరణి నక్షత్రం అని జాతకాలు రాస్తారనమాట. అంటే ఆ నక్షత్ర లోకాలలో ఉండే వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉంటాయో మనకు ఆ క్వాలిటీస్ ఉంటాయి. అక్కడ అక్కడ డిఎన్ఏలో ఉండే జెనెటికల్ మ్యాటర్, జీన్ జీన్ సమాచారం అంటారనమాట. జన్యు సమాచారం అంతా మనకి ఇక్కడ ఉంటది అనమాట, మన జీన్స్ లో ఉంటది అనమాట. సో అలాంటి మనము అన్ని తోటి మనం ఇక్కడికి వస్తాం ఈ భూమి మీదకి. వచ్చి ఇక్కడ మనము ఏం పని చేయాలని ఒక పెద్ద బ్లూ ప్రింట్ చేసుకున్నాం కదా, ఒక ప్లాన్. దీన్నే సోల్స్ ప్లాన్ అంటారనమాట. ఆ సోల్ ప్లాన్ తోటి మనం అలైన్ అయి ఉండాలి ఎప్పటికప్పుడు. ఉంటే మనం ఏం పని చేయడానికో ఆ పని చేయడానికి వచ్చాం అనమాట. మనము ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక 100 కోట్ల ఫ్యాక్టరీ పెట్టాలి, పెట్టి 1000 మందికి మనము ఇక్కడ ఒక ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ప్రణాళికతో వస్తాం. మనము బ్రతకాలి, మనతో పాటు ఒక 1000 మందిని కూడా మంచిగా వాళ్ళకు ఒక ఇది ఇద్దాం అనుకుంటాం. అనుకొని ఆ ప్రాజెక్ట్ పట్టుకొని ప్రధానమంత్రి గారిని కలిసి దాన్ని శాంక్షన్ చేయించుకోవడానికి ఢిల్లీ బయలుదేరుతాం. బయలుదేరి అక్కడ ప్రధానమంత్రి గారిని కలిసి తెచ్చుకుంటే ఇక్కడ మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం. సో ఇంత పెద్ద పని మీద బయలుదేరిన మనము మధ్యలో ట్రైన్ ఎక్కి మధ్యలో ఆ కాజీపేట స్టేషన్ లో ఏదో ఒకటి టీ తాగుదామని దిగి ఆ టీ బండి వాడితోటి మాట్లాడుకుంటూ, బాబు నీకు టీ అమ్ముతే ఎంత వస్తుంది, రోజుకి ఎన్ని కప్పులు అమ్ముతావు, ఎంత లాభం వస్తుంది, ఈ మిరపకాయ బజ్జీలు అమ్ముతే ఎంత లాభం వస్తుంది అని చెప్పి అక్కడ సర్వే చేసి, ఇక్కడ 500 రూపాయలు లాభం వస్తుందంట ఆ రోజుకి, మరి మనం ఇక్కడే ఉండిపోతే పోలే అని చెప్పేసేసి మనము ఆ ట్రైన్ దిగేసేసి ఆ కాజీపేట స్టేషన్ లోనే మనము కూర్చొని టీ బండి పెట్టుకున్నామంటే మనల్ని ఏమంటారు? మనం వచ్చింది ఎందుకు, ట్రైన్ ఎక్కింది ఎందుకు? 100 కోట్ల ప్రాజెక్టును శాంక్షన్ చేయించుకొని ఇక్కడ 1000 మందికి ఉపాధి కల్పించడానికి వచ్చిన వాళ్ళము 500 రూపాయలకు ఆశపడి రోజుకు వస్తున్నాయి కదా, ఇంతకంటే గొప్ప బిజినెస్ ఏముంటదబ్బా అనుకున్నామంటే పిచ్చోళ్ళు అంటారు కదా మనల్ని. అలా మనము పెద్ద ప్లాన్ తోటి వచ్చాము ఈ భూమి మీదకి. వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక ప్లాట్ కొనడానికే మన జీవితాన్ని సమర్పించేస్తాం. లేకపోతే ఒక ఇంటిని రాదని ఈఎంఐలు కట్టి 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 జీవితం అంతా ఈఎంఐలకే మనం ఇచ్చేసేస్తాం. కట్టొద్దని కాదు, చెయ్యొద్దని కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం మన యొక్క అసలైన తత్వాన్ని మనం మర్చిపోవద్దు. అసలు వాట్ వి ఆర్ అన్నది మనం మర్చిపోద్దు అనమాట. ఈగ తన పేరు మర్చిపోయి ఇళ్ళలు కుట్టు కూర్చున్నట్టు మనము మన పేరు, మన ఊరు, మన నక్షత్ర లోకాలు, మన పూర్వీకుల గురించి మనం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనము దీనిని గుర్తుపెట్టుకుంటామో,
ధ్యానం ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి మనం ఇది, మన మన ఎంటిటీ ఇది, మన మూలం ఇది, మనం అక్కడి నుంచి వచ్చాము అన్న సంగతి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం మన యొక్క జీవిత ప్లాన్ ఏదైతే ఉందో, మన సోల్ ఏ ప్లాన్ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చిందో ఆ ప్లాన్ తోటి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి మన జీవితమే టర్న్ తిరిగిపోతుంది అనమాట. రావాల్సినవి వస్తాయి మనకి, ఇల్లు వస్తాయి, వాకిళ్ళు వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. అంతకు ముందు అందుకే పుట్టినాం అనుకునేటోళ్ళము. ఇప్పుడు జస్ట్ ఇట్లా చిటికేయంగానే అన్ని పనులు అయిపోతుంటాయి అనమాట. చాలా సునాయాసంగా స్మార్ట్ వర్క్ అయిపోతాం అనమాట. అంతకు ముందు హార్డ్ వర్క్ చేసే వాళ్ళము, అప్పుడు స్మార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన యొక్క అప్రోచ్ మారిపోతుంది, యాటిట్యూడ్స్ మారిపోతాయి, మన ఆలోచన విధానం మారిపోతుంది, అండ్ మన లోపల శక్తులను మనం తెలుసుకుంటాం. కేవలం ఆ లోకంలో ఉన్నప్పుడు సంకల్ప శక్తితోటి ప్రతి ఒక్కటి ఎలా సాధించుకున్నామో ఇక్కడ కూడా అలాగే సాధించుకోగలుగుతాము. అక్కడ ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతంతో ప్రతి ఒక్కటి లా ఆఫ్ అట్రాక్షన్ తోటి ఎలాగైతే తెచ్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే తెచ్చుకుంటాం అనమాట. మనం చూడండి, కొంతమందికి ఇదే పని, కొంతమంది చాలా స్మార్ట్ గా ఇట్లా అనుకొని టిక్ పని చేసేస్తారు. కొంతమంది మీద పదే పదే పడిపోతుంటాం అనమాట. అదే పని చేసుకుంటా అయ్యో దేవుడా అనుకుంటా. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క అసలైన తత్వాన్ని తెలుసుకొని వాళ్ళ లోపల ఉన్న శక్తులను, ఆత్మకు శక్తులు ఉంటాయి బోలెడు, శక్తులన్నీ తెలుసుకుంటారనమాట. వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా స్మార్ట్ గా వర్క్ అవుతుంటది. కొందరికేమో చాలా హార్డ్ గా వర్క్ చేస్తుంటారు అనమాట. కాబట్టి ధ్యానం ఎందుకు అంటే తలనొప్పి తగ్గడానికో లేకపోతే ఇంకా దేనికో కాదు, మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానము. వాట్ వీఆర్ అని తెలుసుకోవడానికి ధ్యానము. అందుకే రమణ మహర్షి గారి దగ్గరికి ఎవ్వరు పోయినా గానీ ఏమని చెప్పేవారు, నువ్వెవరో తెలుసుకో నాయన అని చెప్పేవారు. నేను సుబ్బారావుని సార్ అని చెప్తే నువ్వెవరో తెలుసుకోవయ్యా అని చెప్పాడు. నేను ఫలానా తహసీల్దార్ అండి అంటే నువ్వెవరో తెలుసుకోవయ్యా అన్నది. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నా నా లోపల ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, గత అనేక జన్మల అనుభవ జ్ఞానంతో పండిపోయిన ఆత్మను నేను. ఇట్లాంటి పనులు బోలెడు చేశాను నేను ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఇవి చేయడానికి నాకు ఎందుకు కష్టం అన్న సంగతి తెలుసుకుంటాం అనమాట. సో కనుక మనల్ని మనం తెలుసుకుని మనతో మనం అలైన్ అయ్యి మన ద్వారా మనం మన పై లోకాలకు ఉన్నటువంటి మన పూర్వీకులు మాస్టర్స్, హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ తోటి అలైన్ అయ్యి ఇక్కడ మన యొక్క పనిని ఈజీగా చేసుకుంటూ, ఇక్కడ మనం వచ్చింది ఎందుకు, మనము అనేక అనుభవాలను గడించి దాని నుంచి మంచిగా చక్కగా జ్ఞానాన్ని పొంది మనము ఆ జ్ఞానంతో 10 మందికి మన యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టి ఆనందాన్ని పంచిపెట్టి ఆనందంగా ఇక్కడి నుంచి ఎగ్జిట్ కావడానికి మనం వచ్చాము ఇక్కడికి కదా. చాలా గ్రేట్ జర్నీ మనది, చాలా గ్రేట్ జర్నీ అనమాట. ఏమంటారు దాన్ని, ఒక విహార యాత్రకు వచ్చాం మనం ఇక్కడికి. మరి విహార యాత్రకు మనమే డెహ్రాడూన్ కో పోదామని సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకొని టికెట్లు కొనుక్కొని అక్కడ హోటల్స్ బుక్ చేసుకొని ఇంకా చూడవలసిన ప్రదేశాలను గురించి మొత్తం గూగుల్ సెర్చ్ చేసి అంతా చేసి బయలుదేరేటప్పుడు అక్కడ పోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరుదాం, కాలీర కొట్టుకొని అడ్డం పడదాం అనుకుంటాము మనం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళెవరికో ఏదో అయితే అయ్యో మనకు కూడా వస్తుందేమో అని చెప్పి భయపడము. తర్వాత వాళ్ళెవరో హాస్పిటల్ పోతే అరే మనం కూడా పోయి చూపించుకోవాలని చెప్పేసి పోయి చూపించుకోవడము, ఇలాంటి దీంట్లో పడిపోతున్నాం అనమాట. సో మన యొక్క అసలైన వ్యక్తిత్వాన్ని, అసలైన ఉనికిని మనం గుర్తించుకున్నప్పుడు మనతోటి మనం కనెక్ట్ అవుతాం, మన యొక్క పూర్వీకుల శక్తుల యుక్తులతోటి కనెక్ట్ అవుతాం, మన లోకాలతోటి మన లెగసీ ఏంటో తెలుసుకుంటాం అనమాట. సో ఆ లెగసీ తోటి కనెక్ట్ అవుతాం మనం. సో దానికోసం ధ్యానం చేయాలన్నమాట. ధ్యానం అందుకు చెయ్యాలి, అంతేగాని ఏదో అనుకున్నది కావడానికో తలనొప్పి పోవడానికో లేకపోతే ఇంకేవో చిన్న వాటికి కాదు. అవన్నీ అవుతాయి, ఆటోమేటిక్ గా అయిపోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే మనం అంటే మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ, సోల్. మన శరీరం అని అంటే కంటికి కనపడేటువంటి భౌతిక శరీరం. మరి మనం ఈ భూమి మీద ఉండాలంటే ఒక శరీరం ఉండాలి కదా. ఆ శరీరాన్ని మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చుకుంటాం. సో ఆ తల్లిదండ్రుల క్వాలిటీస్ తోటి, తల్లిదండ్రుల యొక్క లక్షణాలతో తెచ్చుకుంటాం అనమాట. సో తర్వాత మనము మనస్సు, శరీరము, మనస్సు. ఈ మనస్సు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటది అనమాట. తల్లి గర్భం నుంచే మనకు మనసు ఏర్పడుతుంది. అందుకే గర్భవతులైనటువంటి తల్లులను మెడిటేషన్ చేయమని చెప్తాం, చక్కటి పుస్తకాలు చదవమని చెప్తాం, చక్కటి సంగీతం వినమని చెప్తాము,
మంచి మంచి కథలు చిన్నప్పుడు కూర్చోబెట్టి మరి అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు సుభద్రకు నారదుడు కథలు ఎందుకు వినిపించాడు? ఎందుకంటే లోపల బిడ్డ అవన్నీ వింటుంటది అన్నమాట. అంటే మనసు అనేది లోపల నుంచే ఏర్పడుతుంటది. కనుక మనం కడుపులో ఉన్నప్పటి నుంచి మన లోపల మనసు అనేది ఏర్పడుతూ ఉంటది. అది పెరిగి పెద్దయి రకరకాల సామాజిక ఈక్వేషన్స్ మారిన కొద్దీ మనసు అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతూ ఉంటది అనమాట. ఈ మనసు అనేది 4 రకాలుగా ఉంటది. ఒకటి తెలివి, ఒకటి బుద్ధి, ఒకటి సంస్కారము, ఒకటి చిత్తం అన్నమాట. అంటే ఈ తెలివి అనేది ఏంటంటే ఇది మంచా చెడా, దీనివల్ల నాకు లాభం ఏంటి నష్టం ఏంటి అని ఆలోచిస్తుంటాం అనమాట. బుద్ధి ఏం చేస్తదంటే ఇలాగే తెలివిలాగానే ఉంటది, కానీ అది మనకు ఒక క్యారెక్టర్ ఒక వాల్యూస్ ని యాడ్ చేస్తుంటది అనమాట మన బుద్ధి. అంటే ఫ్రెండ్షిప్ చేస్తాం, తెలివి ఏం చేస్తుంది ఫ్రెండ్షిప్ లో కూడా నాకు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని చూస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది అంటే లాభము నష్టం కాదు, ఫ్రెండ్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్రెండ్షిప్ ద్వారా ఆ లాభ నష్టాలను తెచ్చుకుంటూ ఉంటది అనమాట. అంటే ఇట్ యాడ్ సమ్ వాల్యూ టు అవర్ లైఫ్ అన్నమాట. సో తర్వాత సంస్కారం, ఇది మనకు జన్మ జన్మల నుంచి వస్తుంటది సంస్కారం. ఆ సంస్కారం ద్వారా మనము ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది అనమాట. భీష్ముడు ఉన్నాడు, ఆయన సంస్కారం ఎటువంటి సంస్కారము, ఏదేమన్నా గాని ఎదుటివాడు చెడ్డవాడైనా గాని నేను ఈ సింహాసనాన్ని కాపాడుతా. ఆ దుర్యోధనుడు అక్కడున్న ఎన్ని చెడ్డ పనులు చేస్తుంటాడు, అన్ని అధర్మయుతమే, కానీ నేను ఈ సింహాసనాన్ని కాపాడుతా కాబట్టి వాళ్ళ వైపే ఉంటా అని తనకి ఎంత నష్టం జరుగుతున్నా చిట్ట చివరికి తను ఆ అపశయం మీద పడుకోవాల్సి వచ్చినా గాని దుర్యోధనుడినే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన సంస్కారం అంత గట్టిదనమాట. అది పట్టు పట్టిందంటే వదలదనమాట సంస్కారం. కనుక ఈ సంస్కారం అనేది కూడా మన మనసును ప్రభావితం చేస్తూ ఉంటుంది. అండ్ చిత్తం, చిత్తం ఏంటంటే ఎస్ ఆర్ నో డ్యువాలిటీలకు మనల్ని ఊరికే కింద మీద పడేస్తుంటది. అప్పుడే లేసి అరే ఈ రోజు 5 గంటలకు లేవాలబ్బా, పొద్దున్న లేసి ధ్యానం చేద్దాం అనుకుంటాం. వెంటనే మన చిత్తం ఏం చేస్తుంది, ఆ రోజు చేస్తే ఏమొస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి సండే రోజు చేయొచ్చులే అనిపిస్తుంది. సరే సండే చేద్దాంలే అని చెప్పి మళ్ళీ మనం సైలెంట్ కూరుకుంటే మళ్ళీ అదే చిత్తం వచ్చి నీకు గుర్తుందా, నువ్వు అసలు ఏమన్నా డిసిప్లిన్ ఉందా నీకు, ఎందుకు చెయ్యవు, రోజు లేవాలి కదా, చెయ్యాలి కదా, సండే చేస్తే నీ మైండ్ బాగుంటుందా, రోజు చేస్తే బాగుంటది కదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది. సరే అని లేస్తామా, అవసరం లేదు, ఎందుకు అనవసరంగా, కొన్ని వారానికి 2 రోజులు చేయి చాలు, అనవసరంగా ఎందుకు రోజంతా లేసి ఎందుకు చేస్తావు, ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసి 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 ఆ చిత్తము కన్ఫ్యూజ్ చేస్తుంటది. మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుతామో, ఎప్పుడైతే చక్కటి జ్ఞానంతో మన చిత్తాన్ని మనం పోషిస్తామో అప్పుడు ఆ చిత్తం మనల్ని స్టేబుల్ గా ఉంచుతుంది అనమాట. మన సంస్కారాన్ని మనం మార్చలేము, ఎలాగో చిత్తాన్ని మార్చుకోవచ్చు, తర్వాత బుద్ధిని మార్చుకోవచ్చు, తెలివిని మార్చుకోవచ్చు. ఇవన్నీ మనం సొసైటీ ద్వారా మనకు వస్తాయి అనమాట. చిన్నప్పుడు తల్లిదండ్రుల పెంపకం ఆడవుతుంది, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ యొక్క ప్రభావం దాని మీద పడుతుంది. ఎవరి టీచర్స్, మనల్ని పెంచిన టీచర్స్ ప్రభావాలు కూడా మన యొక్క మైండ్ కి కారణం అవుతాయి. నీకు ఏం చేత కాదురా, వీడికి ఏం చేత కాదు, ఉట్టి ముద్దు వెదవా అని అంటే నిజంగానే అనుకొని మనం మనల్ని ఫీల్ అయిపోతాం అనమాట. మనం ఎన్ని ఎన్ని లక్షణాలు తీసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చినా ఒక టీచర్ నీకు ఏం చేత కాదని అంటే నిజంగానే ఫిక్స్ అయిపోతాం, ఎందుకంటే మన టీచర్ దేవత కదా అప్పుడు. సో అందుకే టీచర్స్ కి నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఒక టీచర్ ఒక విత్తనం మన చేతిలో ఉన్నప్పుడు ఆ విత్తనంలో మనం ఏం చూస్తాము, ఆ విత్తనం చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, దీనిలో ఒక మొక్క ఉంది అని అనిపిస్తుంది కదా. కదా, ఉందా లేదా, విత్తనంలో ఒక మొక్క డార్మెంట్ ఉంది కదా, దానిని భూమిలో పాతి పెట్టినప్పుడు దానికి నీళ్లు పోసినప్పుడు విత్తనంలో మొక్క బయటకు వస్తుంది కదా. అంటే విత్తనంలో మొక్క చూడగలిగిన వాడే రైతు. ఆ రైతు కనపడుతుంది, దాంట్లో విత్తనంలో మొక్కే కనపడుతుంది రైతుకి. విత్తనంలో మొక్క చూడగలిగిన వాడు రైతు అయితే విత్తనంలో ఒక అడవిని చూడగలిగిన వాడు ఒక గ్రేట్ సైంటిస్ట్ అనమాట. అలాగే ఒక విత్తనంలో అడవిని ఎలా చూడగలుగుతాడో అలాగే ఒక విద్యార్థిని చూసినప్పుడు వాడిలో ఒక సైంటిస్ట్ కనపడాల టీచర్ కి, ఒక గ్రేట్ మాస్టర్ కనపడాల టీచర్ కి, ఒక గ్రేట్ సోల్జర్ కనపడాల టీచర్ కి. అలా చూడగలిగితేనే వాళ్ళను టీచర్స్ అంటారన్నమాట. అలా కాకుండా వీడికి అది రాదు, వీడికి ఇది రాదు, మరి మనం ఎందుకున్నాం ఇక్కడ టీచర్స్ లాగా. సో ఆల్ టీచర్స్ ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన పిల్లలందరూ గ్రేట్ మాస్టర్స్. వాళ్ళల్లో ఎన్ని మనోశక్తులతో పుడుతున్నారు వాళ్ళు. వాళ్ళను మనము ట్యాప్ చేసి వాళ్ళ శక్తులు వాళ్ళు తెలుసుకునేటట్టు చెయ్యగలగాలి టీచర్స్ ని. వీఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద సొసైటీ. కాబట్టి ప్రతి టీచర్ కూడా పిల్లవాడిని చూస్తే వాడిలో ఒక వివేకానందుడు కనపడాలి, వాడిలో ఒక ఐన్స్టీన్ కనపడాలి ఆ టీచర్ కి, వాడిలో ఒక థామస్ ఆల్వా ఎడిసన్ కనపడాలి,
అలా చూడగలగాలన్నమాట. సో ఇలా మనస్సును మనము క్రియేట్ చేయాలి. సో ఈ మనస్సు, శరీరం, రైట్. ఇంకా మనకు ఆత్మ. ఈ ఆత్మ అనేది ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని, ఈ మనస్సును ఆధారం చేసుకొని ఇక్కడ రకరకాల అనుభవాలను పొందుతూ ఉందన్నమాట. శరీరం ద్వారా పొందే అనుభవాలు, శరీరం ద్వారా ఏం అనుభవాలు పొందుతుంది ఆత్మ? తినడము, ఆ టేస్టీగా తినడము, అవన్నీ శరీరం ద్వారా పొందుతుంటది. పిల్లల్ని కనడము, నిద్రపోవడము, తర్వాత ఆటలాడడం, ఇవన్నీ శరీరం ద్వారా పొందుతూ ఉంటది అనుభవాలను. మనసు ద్వారా మనం ఇందాక చెప్పుకున్నట్టు తెలివి, బుద్ధి, సంస్కారము, చిత్తం ఏమేం చేస్తుంటదో వాటిని అన్నిటిని ఒక సాక్షిలాగా చూస్తూ వాటిలోంచి అనుభవాలు తీసుకుంటూ ఉంటది. సో ఇలా శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడింటి యొక్క కలయిక తోటే మనం ఇక్కడ ఉన్నాం. అంతేగాని నేను అంటే నేను, ఈ మూడింటి కలయిక నేను, ఈ మూడింటిని కలిపి చూడగలిగితేనే నేను అన్నమాట. కేవలం నా శరీరాన్ని చూస్తే ఇన్కంప్లీట్, కేవలం నా మనసును చూస్తే ఇన్కంప్లీట్, కేవలం నా సోల్ ని చూసి ఇవేవి చూడలేకపోవడం కూడా ఇన్కంప్లీట్ అన్నమాట. సో ఈ మూడింటిని సంపూర్ణంగా చూడగలిగిన వాళ్ళే మాస్టర్స్. చూడంగానే వీడింత వాడింత అని కాదు, వాళ్ళ యొక్క జన్మల సంస్కారం మనకి ఏం తెలుసు? తెలియదు కదా. సో మనం ఎవరిని జడ్జి చేయకూడదు అనమాట. ఇవన్నీ మనము ధ్యానం చేస్తుంటే తెలుస్తుంటుంది. సో ధ్యానం ఎట్లా చేయాలి? ఓకే, ధ్యానం ఎందుకు చేయాలి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే మన యొక్క బుద్ధితో కూడిన సముదాయంతో జీవించాలంటే మనం ధ్యానం చెయ్యాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యాలి. మన ఉనికిని తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యాలి. మన ఉనికితోటి కనెక్ట్ కావడానికి ధ్యానం చెయ్యాలి. సో మనల్ని మనం, నేనేదో మామూలు మనిషిని అనుకోవద్దు. మనల్ని మనం వీఆర్ ద గ్రేట్ సోల్స్ కమింగ్ అండ్ గోయింగ్ టు దిస్ ఎర్త్ ప్లానెట్. మనం ఇక్కడ విజిటర్స్ అన్న సంగతిని తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యాలి. హడావిడిగా పరిగెత్తడానికి, లేకపోతే పరిగెత్తి మూతిపళ్ళు రాలగొట్టుకొని రోగాల పాలై మనం ఇక్కడ బెడ్ మీద పడుకోవడానికి కాదు, దోమలతోటి ఈగలతో గుట్టించుకొని చనిపోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మనం కంటికి తెలవని కరోనాతో గుట్టించుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చింది ఒక గ్రేట్ పర్పస్. ఆ దైవ ప్రణాళిక ఏదైతే ఉందో అది ఈ భూమి మీద అమలు పరచడానికి వచ్చాం మనము. ఆషామాషిగా రాలేదు, ఎవరో తోస్తే రాలేదు, ఎవరో తోస్తే మనము పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఎవరి బలవంతాన మనం పెళ్లిళ్ళు చేసుకోలేదు. మన ప్లానింగ్ ప్రకారమే ప్రతి ఒక్కటి జరుగుతుంది. భార్య మన జీవితంలోకి వచ్చిన, భర్త మన జీవితంలోకి వచ్చిన, పిల్లలు మన జీవితంలోకి వచ్చిన, దట్ ఈస్ ఓన్లీ అవర్ ప్లానింగ్. ఎవరి ప్లానింగ్ కాదు అది. అది తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవడానికి మనం ప్లాన్ చేసుకున్నామో మనకు తెలుస్తుంది. లేకపోతే ఇదేంట్రా బాబు ఇట్లాంటి భర్త దొరికాడు నాకు, ఫలానాకు మంచి భర్త దొరికాడు, నాకేంటి ఇట్లా దొరికాడు, లేకపోతే నాకేంటి ఇట్లా భార్య దొరికింది, నాకేందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటాం అనమాట. బట్ ఎప్పుడైతే మనం ఆ డివైన్ ప్లాన్ ఏంటో తెలుసుకుంటే, మనం తెచ్చుకున్న ప్లాన్ ఏంటో తెలుసుకుంటే, అప్పుడు మనకు దానిలోంచి లెసన్స్ నేర్చుకుంటున్నప్పుడు భర్త ఒక గురువు అవుతాడు, భార్య ఒక గురువు అవుతుంది, పిల్లలు గురువులు అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇది తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో కర్మ సిద్ధాంతం ప్రతి క్షణం మన వెంట షాడో లాగా వస్తూ ఉంటది అన్న సంగతి తెలుసుకోవడానికి ధ్యానం అవసరం అనమాట. సో ధ్యానం చేసినప్పుడు మన శరీరం అనేది శక్తివంతం అవుతుంది, మన మైండ్ స్టేబుల్ అవుతుంది, ప్రశాంతంగా అయిపోతుంది, అండ్ సోల్ అనేది అవేర్నెస్ కి వస్తుంది అన్నమాట. సో బాడీ ఎందుకు శక్తివంతం అవుతుంది, ఎలా శక్తివంతం అవుతుంది అన్నప్పుడు, మనం కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ క్లాస్ అయిపోయాక ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. సో మనం కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి అని చెప్తున్నాం ధ్యానంలో. చేతులు రెండు ఇట్లా క్లాస్ చేసుకొని వేళ్లలో వేళ్ళుంచుకొని కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. సో మన కళ్ళు అనేవి మనకు 80% డిస్ట్రాక్షన్ కలగజేస్తుంటాయి అనమాట. సో కనుక కళ్ళు మూసేసుకోవాలి. చేతులు రెండు వేళ్లలో వెళ్ళించుకుంటే, కళ్ళు మూసుకుంటే 80% మన శరీరంలోకి ధ్యానం ద్వారా వస్తున్న ఎనర్జీ 80% మన శరీరంలో లాక్ అయిపోతుంది. చేతులు రెండు ఇట్లా పెట్టడం వల్ల ఇంకో 10% లాక్ అయిపోతుంది. కాళ్ళు రెండు క్రాస్ చేయడం వల్ల ఇంకొక 10% లాక్ అవుతుంది. సో కుర్చీ మీద కూర్చోవచ్చు, బెడ్ మీద పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, సోఫాలో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ కాళ్ళు రెండు ఇట్లా లాక్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే లాక్ అంటే గట్టిగా పెట్టేసేయడం కాదు, జస్ట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే చాలు. దట్ ఈస్ కాల్డ్ లాక్ అని. ఎక్కడ శరీరాన్ని లూజ్ గా వదిలేయాలన్నమాట. ఎక్కడ గట్టిగా ఇట్లా బిగబట్టి కూర్చోవద్దు. ఫోటోలు దిగడానికి కూర్చుంటాం కదా ఇట్లా పెట్టుకొని, అట్లా వద్దన్నమాట.
ఫ్రీ, జస్ట్ రిలాక్స్ అన్నమాట. రిలాక్స్డ్ గా కూర్చున్నప్పుడు ఏమైతదంటే మనం ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు వేళ్ళలో వెళ్ళించుకొని నిటారుగా అంటే జస్ట్ రిలాక్స్డ్ గా కూర్చుని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. శ్వాసనే ఎందుకు గమనించాలి? కళ్ళు తెరిచి చుట్టూ ఉన్నాయని చూడొచ్చు కదా! దీపాలను చూడొచ్చు కదా! ఏదో చేయొచ్చు కదా! అని అనుకోవచ్చు. కానీ ఏది చూస్తున్నా మన మైండ్‌కి ఏదో ఒక పని చేస్తున్నట్టు అయితదనమాట. అటు చూడంగానే ఎవరో వచ్చిపోయినట్టు అనిపియంగానే అదొక పని. కదా! ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా కళ్ళు మూసేసామనుకో, ఇప్పుడు ఇంట్లోకి గాలి దుమారమో, లేకపోతే అవ్వో ఇవ్వో లేకపోతే డోర్ తెరిచి ఉంటే ఏవో జంతువులు, కుక్కలు అవి ఇవి వస్తున్నాయనుకోండి, ఏం చేస్తాం మనము? పెట్టేస్తాం కదా డోర్లు. అలాగా కళ్ళు ముయ్యడము అంటే కంప్లీట్‌గా మన మైండ్‌కున్న డోర్‌లు క్లోజ్ చేసేయడం అన్నమాట. సో, హాయిగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. శ్వాస అనేది మన యొక్క ఉనికికి కారణం ఇక్కడ. కదా! శ్వాస లేకపోతే ఉండం గదా! శ్వాస ద్వారానే మనం ఈ భూమి మీదకొచ్చాం కనుక, మనల్నేదైతే మన భూమి మీదకి తీసుకొచ్చినటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో, దాన్ని గమనిద్దాం. అది ఎంత సైలెంట్‌గా జరుగుతా ఉంది. మనం పుట్టినప్పటి నుంచి. మనము కనీసం దాన్ని పట్టించుకోకపోయినా పాపం అది మాత్రం నడుస్తూనే ఉంది కదా! సో, అలాంటి శ్వాసను మనము గమనిస్తూ ఉంటే ఏమైతదంటే, మెల్లిగా ఎలా గమనించాలంటే, శ్వాస లోపలికెళ్తోంది. మళ్ళీ లోపలంతా తిరుగుతోంది. ఎక్కడో దగ్గర ఆగుతోంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటికొస్తోంది. ఇది మనం గమనించాలి. సైలెంట్‌గా గమనించాలన్నమాట. ఈ శ్వాస లోపలికెళ్ళి శరీరమంతా తిరిగి ఒక దగ్గర ఆగిపోయి, మళ్ళీ అక్కడి నుంచి బయటికొస్తది. లోపలంతా తిరిగి ఒక దగ్గర ఆగడాన్ని ఉచ్ఛ్వాస అంటాం. ఓకే. ఉచ్ఛ్వాస అక్కడ ఆగుతది. తర్వాత ఏమైతదంటే అది మళ్ళీ నిశ్వాసగా మారి బయటకొచ్చేస్తది. ఓకే. ఈ ఉచ్ఛ్వాసకు, నిశ్వాసకు మధ్యన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌ని గమనించండి మీరు. అది ఎంత ఎక్కువ సేపు ఉంటే, అదెంత ఎక్కువ అయితా ఉంటే అంతటి ప్రశాంతత, అంతటి శూన్య స్థితిలోకి నో మైండ్ స్టేట్‌లోకి వస్తుంటాం అన్నమాట మనం. నో మైండ్ స్టేట్ అంటే అక్కడ ఏ మైండ్ ఉండదు. ఏ ఆలోచన ఉండదు. ఏ ఆలోచన లేకపోతే ఏమైపోతది? మనం మొత్తం ఓపెన్ అప్ అయిపోతాం కదా! మొత్తం కంప్లీట్ సృష్టికే ఓపెన్ అయిపోతాం అన్నమాట మనం. నేను ఇది అనుకుంటే ఇక్కడికే క్లోజ్ అయిపోతాం. నేను ఏది కాదనుకున్నప్పుడు అంతటా నేనే ఉంటాను కదా! నీలో నేనే ఉంటాను. ఎదుటి వాళ్ళలో అంతా ఎవ్రీథింగ్ వి స్ప్రెడ్ ఎవ్రీవేర్ అన్నమాట. అలా ఆ కాస్త గ్యాప్‌ను గమనించడం అనేది మెల్లిగా మొదలుపెడితే జస్ట్ అది ప్రయత్నం ఏం కాదు. జస్ట్ మీరు అది అలా అలవోకగా చేస్తూ ఉండండి. లోపలికెళ్తుంది గాలి, పీల్చేస్తోంది. ఎంతసేపు ఆగుతుంది? ఆగిన కాసేపు ఉందాం. ఆ తర్వాత అది మళ్ళీ బయటకొస్తోంది. మళ్ళీ గమనిద్దాం. జస్ట్ అబ్జర్వ్ ఒక సాక్షిలాగా గమనించడమే. చిన్నప్పటి నుంచి సాక్షులమే మనం. ఎందుకంటే మనల్ని పీల్చుకోండి, మీరే వదిలేయండి అని దేవుడు మనకు గనక ఊపిరి అప్పగిస్తే ఎన్నడో పోయేవాళ్ళం మనం. కదా! ఏ పనిలోనో పడిపోయో, ఆలోచనలలోనో పడిపోయి ఆ శ్వాసను వదిలిపెట్టేవాళ్ళము. ఎప్పుడో ఎళ్ళిపోయేవాళ్ళం. కనుక దేవుడు అదొక్కటి మనకు అందించలేదు. అది ఆటోమేటిక్‌గా వాలంటరీగా జరిగేటువంటి ఈ పెట్టారనమాట మనకు. సో, కనుక శ్వాస అనేది అంటే దానంతట అదే జరిగే క్రియ మన శరీరంలో. సో, దానిని గమనిద్దాం మనం. దానిని గమనిస్తూ ఉన్నప్పుడు మన శ్వాసే మన గురువు. ఎందుకంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. లోపలికి ఎవరైతే మనల్ని తీసుకపోతున్నారో, ఆ లోపలికి మనల్ని తీసుకపోయే వాళ్ళే మన గైడ్, మన గురువు. సో, శ్వాస గురువును పట్టుకొని మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు, లోపల ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా మనకు అర్థమైతది. మనం ఎవరు మనకు అర్థమైతది. అసలు ఏంటి? అసలు ఎక్కడి నుంచొచ్చాం? ఇక్కడికి పోతాము. ఇక్కడ ఏం చెయ్యాలి? ఇదంతా తెలుస్తుంటదనమాట మనకి. సో, ఎప్పుడైతే మనము శ్వాసను అలాగే గమనిస్తూ ఆ యొక్క ఉచ్ఛ్వాసకు, నిశ్వాసకు మధ్యన ఉన్నటువంటి ఆ క్షణంని, ఒక క్షణాన్ని, 2 క్షణాలు, 3 క్షణాలు అలా అక్కడ నిలబడ్డామనుకోండి మనము, అప్పుడు మన తలపై ఒక సన్నటి బ్రహ్మరంధ్రం ఉంటుందనమాట. మన చిన్నప్పుడు పిల్లలకు మాడ అని ఇట్లా మొత్తం తెరుచుకొనుంటది. దాని ద్వారా విశ్వశక్తి వస్తూ ఉంటదనమాట. మన చుట్టూ ఈ విశ్వంలో విశ్వశక్తి ఉంటది. ఆ విశ్వశక్తి చిన్నప్పుడు పిల్లలకు ధారాళంగా వస్తుంటది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచనలు ఉండవు కాబట్టి బ్రహ్మాండంగా వస్తూ ఉంటది. దానివల్ల వాళ్ళ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటదనమాట. 7 ఇయర్స్ లోపల పిల్లలు ఎంత ఫాస్ట్‌గా ఎదుగుతారు కదా! 7 ఇయర్స్ అయిపోయే వరకు ఆ సూక్ష్మరంధ్రం, ఆ బ్రహ్మరంధ్రం అనేది మెల్లిమెల్లిగా మూసుకుపోతదనమాట. అప్పుడు చాలా లిమిటెడ్‌గా వస్తుంటది విశ్వశక్తి అనేది. ఎప్పుడైతే మనము ఈ జీరో స్టేట్ ఏదైతే ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు మధ్యన ఉన్న జీరో స్టేట్‌లో ఉంటామో, అప్పుడు మంచిగా చక్కగా ఈ బ్రహ్మరంధ్రం మళ్ళీ ఓపెన్ అప్ అయితదనమాట. చిన్నప్పుడు పిల్లలకున్న ఎలా ఓపెన్ అయిందో అలా ఓపెన్ అయితది మనకి.
ఇప్పుడు అతి సూక్ష్మంగా ఉంటది, ఇట్లా టచ్ చేస్తే మనకు తెలుస్తుంటది కూడా, అక్కడ ఒక సన్నటి బ్రహ్మరంధ్రం ఉంటది. ఆ బ్రహ్మరంధ్రం చక్కగా ఓపెన్ అయిపోయి మన చుట్టూ విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటారు, విశ్వశక్తి అంటారు. దానిని మన ఆ రకరకాల భాషలలో రకరకాలుగా పిలుస్తారు. కొన్ని కొన్ని చోట్ల దానిని మనము బయోప్లాస్మిక్ బయోప్లాస్మిక్ ఎనర్జీ అని చెప్పి కొన్ని దేశాలలో అంటారు, ప్రాణశక్తి అని మనం అంటాము, తర్వాత కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి కొన్ని దేశాలలో అట్లా రకరకాలుగా పిలుస్తారు. బట్ ఎవరేం పిలిచినా గానీ అది మాత్రం మనకు ఆ విశ్వంలోంచి మన లోపలికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మధ్యన ఉన్న ఆ యొక్క జీరో స్టేట్ లో మనం ఉండగలిగినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం చక్కగా తెరుచుకుంటుంది. ఆ విశ్వశక్తి మన లోపలికి వచ్చి ప్రతి ఒక్క కణాన్ని అది ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన ఫిజికల్ బాడీని చక్కగా ఎనర్జైజ్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మన శరీరం అనేది ఎనర్జెటిక్ గా మారుతుందో మన ప్రాణమయ కోశము అన్ని, మన మనోమయ కోశం అన్ని కూడా ఎనర్జెటిక్ గా అవుతూ ఏమైతుందంటే మన యొక్క ఆలోచన విధానాల్లో చక్కటి మార్పులు వస్తాయన్నమాట. అప్పటి వరకు నిమిషానికి 100 ఆలోచనలు 1000 ఆలోచనలు వచ్చేది, అన్ని ఆలోచనలన్నీ సెగ్రిగేట్ అయిపోతాయి అనమాట. ఏ ఆలోచన అవసరం లేదు, ఏ ఆలోచన అవసరం అని మనలో ఒక విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్ అనేది పెరిగి ఏమైతుంది, మనకు అవసరం లేని ఆలోచనలు మనం కట్ చేసేస్తాం అనమాట. ఎక్కడో ఏదో దేశంలో ఏదో జరిగింది, ఇప్పుడు అవసరమా మనకు దాని గురించి? సో కట్ 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 అని చెప్పేసి మనలో ఆ డిస్క్రిమినేషన్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. మనం ఇప్పుడు ఒక 50 మంది ఉంటారు ఒక దగ్గర, ఒక ఫంక్షన్ కి వెళ్తాము, అక్కడ 50 మంది ఉంటారు. కొంతమంది ఎవరో అక్కడ లేని వాళ్ళ మీద గాసిప్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటుంటారు, కొంతమంది నగలను గురించి మాట్లాడుకుంటారు. మనం అప్పుడు ఆలోచిస్తాం కదా, ఎవరి దగ్గర పోయి ఉండాలి, అక్కడ ఎవరి దగ్గర పోవద్దు అని మనం అక్కడ డిస్క్రిమినేట్ చేసుకుంటాం కదా, మన యొక్క ఎనర్జీ లెవెల్ ని బట్టి. మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నాయి అనుకో, పోయి ఆ గాసిప్ గ్యాంగ్ లో చేరుతాము, మనం కూడా ఏవో మాట్లాడతాం, ఆ తర్వాత ఏవో గొడవలు అయితే గొడవలు తనుకోవడాలు గుద్దుకోవడాల వరకు వస్తాయి అవి. ఆ తర్వాత రాజకీయాల గురించి ఏవో మాట్లాడతాం, తర్వాత అవి పోయి ఇంకేమో అవుతుంటాయి. సో ఏమనుకుంటాం మనం అప్పుడు, మనకి గ్యాంగులతోటి కలవడం అవసరమా కాదా? ఎప్పుడు తెలుసుకుంటాం? మనలో నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనలో ఎనర్జీ లెవెల్స్ బట్టి మనం అక్కడ ఉండాలా పోవాలా, లేదంటే భోజనం కాగానే వెళ్ళిపోదాం పదా అని చెప్పి వెళ్ళిపోతాం అనమాట. అలాగా మన లోపల వచ్చే ఆలోచనలను కూడా మనము కట్ చేయడం అనేది మొదలు పెడతాం అనమాట. అలా ఎంతగా మనం కట్ చేస్తూ ఉంటామో అంతగా మన ఆలోచనల సాంద్రతలు తగ్గి మెల్లిమెల్లిగా మన మైండ్ ప్రశాంత స్థితికి వచ్చేస్తుంది అనమాట. దీనికోసం మనం ఇంకో ఏం చేయొచ్చు అంటే, ఇన్పుట్ ను కూడా మనం చెక్ చేసుకోవాలి. రోజంతా మనం ఏం చేస్తున్నాము, అనవసరమైన పేపర్లు, అనవసరమైన విషయాలు, అనవసరంగా యూట్యూబ్లలో వచ్చేవి పదే పదే చూడడం, ఇవన్నీ చేసినా గానీ మన యొక్క లోపలికి వచ్చే ఇన్పుట్ అనేది మన మైండ్ పొల్యూట్ చేస్తుంటారు. అవి లోపల వచ్చి బాగా ఇట్లా నాటకపోతాయి అనమాట. ఆలోచనలు పీకినా రావు బయటికి, మనం ఎంత కష్టపడి వాటిని కట్ చేద్దామన్నా పోవన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే, మనం ఇచ్చే ఇన్పుట్ ను కూడా కేర్ఫుల్ గా చూసుకుంటూ క్వాలిటీ ఇన్పుట్ ను పెట్టాలి. ఇంట్లో ఒక జాగా ఉందండి మన ఇంటి ముందు, చక్కగా 200 గజాల జాగా ఉంది. వదిలేస్తే ఏమైతది? దాంట్లో అన్ని పిచ్చి మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు పెరుగుతాయి గదా! పెరిగి దాంట్లో పామో, పుట్రో, పురుగో, బూచో వచ్చి చేరి మళ్ళీ మనకే హానికరం అయితది గదా! అలాగే మన మైండ్‌ని గూడా ఏది పడితే అది లోపలికి రానిచ్చామనుకోండి, ఏది పడితే అది వస్తే ఆ మైండ్ కూడా అట్లనే పిచ్చి పిచ్చి మొక్కల్లాగా పెరిగి దాంట్లో పాములు, తేళ్ళో అవో ఇవో వచ్చి మళ్ళీ మనల్నే కుడతాయన్నమాట. సో, అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని చక్కగా నీట్‌గా చదును చేసి దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో చక్కగా పూల మొక్కలు ఒక సైడ్, కూరగాయల మొక్కలు ఒక సైడ్, గడ్డి మంచి నీట్‌గా అట్లా చేసి పెట్టుకుంటే దానిలోకి పురుగు పూచి రావడానికి అవకాశాలు ఉండవు కదా! పండ్ల మొక్కలు, పూల మొక్కలు చక్కగా నీట్‌గా పెట్టుకున్నాం అనుకోండి. అలాగే మన మైండ్‌లో గూడా ఇదొక తోట. ఈ తోటలో మనం సెలెక్టివ్‌గా అన్ని ఆలోచనలు నాటుకోవాలి. రేపు అవి పండ్లు పండి మళ్ళీ మనకే యూజ్ అయితాయన్నమాట. అలాంటి ఆలోచనలను నాటుకోవాలి మనం. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి. ఇక్కడికి వచ్చి మనం జేయడానికి వచ్చాం గానీ, ఫ్లాట్ కొనడానికి కొనండి ఫ్లాట్ గానీ, అనవసరంగా మనల్ని మనం మర్చిపోవద్దన్నమాట. సో, అంటే వాణి మేడం వచ్చి ఏం కొనొద్దని చెప్తుంది అనుకోకండి. చూడండి మనకి ఏది ఆ టైంకి మనకు రావాల్సింది వచ్చేస్తది. ఎందుకంటే మనం అదే కనుక జన్మల నుంచి తెచ్చుకున్న పుణ్యమో, పాపమో మన ఇంట ఉంటది కదా! దాన్ని బట్టి మనకు రావాల్సినవి వస్తాయి. మనకు రావాల్సినవి వద్దన్నా వస్తాయి. మనం కావాలి, కావాలి అని రా రా రాని వాటి కోసం మనం ఎంత పాకులాడినా రావన్నమాట. రావాల్సినవి ఖచ్చితంగా వచ్చేస్తాయి మనకి. సో, మనం చేయాల్సిన పని చేస్తుంటే రావాల్సినవన్నీ వస్తాయన్నమాట.
చేయాల్సిన పని కరెక్ట్ గా మనం చేస్తున్నాం అనుకో, ఆత్మశక్తితోటి మంచిగా మనం అన్ని తెలుసుకొని చేస్తున్నాం అనుకోండి, 10 రూపాయలు మన దగ్గర ఉంటే అది 1000 రూపాయల పని చేస్తుంది అక్కడ. అదే మనము ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాం అనుకోండి, మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయల పని చెయ్యలేం మనం అక్కడ. ఎంత కొట్టుకున్నా కాదు ఆ పని. సో ఇది మనకు ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయి ఉంటది. ఫస్ట్ కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. ఇదంతా ఎనర్జీ డైనమిక్స్. ఎందుకంటే భూమి అంటేనే ఎనర్జీ స్పాట్ ఇది. కాబట్టి ఇక్కడ మనం ఎనర్జీ తోటే అన్ని ఆటంతా ఎనర్జీ తోటే ఉందన్నమాట. ఇక్కడ మీ దగ్గర 1,00,00,000 రూపాయలు మన అకౌంట్ లో ఉన్నా కానీ మనకి ఎనర్జీ లేకపోతే కోటిని ఏం చేసుకోలేము మనం. అదే మనకు ఎనర్జెటిక్ ఉన్నాం అనుకోండి, ఏదైనా చేయగలం మన ధైర్యంతో ఉంటే ఉన్న 1,00,000 రూపాయలతోటి బ్రహ్మాండాన్ని చేయొచ్చు మనం ఇక్కడ. సో అది తెలుసుకోవాలన్నమాట. సో మనము సో ఇదంతా కూడా మనకు ధ్యానం వల్ల మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మన బ్రహ్మరంధ్రం తెరుచుకుని మన చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, బయోప్లాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, ప్రాణశక్తి అంటే ఏంటి, ఇవన్నీ ఒకటే. సో ఇవన్నీ అంటే ఏంటంటే ఈ పైన మన విశ్వంలో మన సౌరమండలం ఉంది కదా. సౌరమండలం అంటే ఏంటి, ఒక సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలలో ఒక గ్రహం మన భూమి. మళ్ళీ మన భూమి చుట్టూ కొన్ని ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ మళ్ళా భూమి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుకుంటూ మళ్ళీ అలాగే వేరే 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలకు మళ్ళీ కొన్ని ఉపగ్రహాలు, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి చుట్టూ వాటి తిరుగుతుంటాయి, వాటి చుట్టూ వేరే ఉపగ్రహాలు తిరుగుతుంటాయి, మళ్ళీ ఇవన్నీ కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఇలాంటి సౌర మండలాలు కొన్ని కోటాను కోట్ల సౌర మండలాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఒక గ్రేట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమి కాదు ఈ విశ్వంలో ఉన్నాయి, అవన్నీ ఒక గ్రేట్ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. సో ఇలా ఒక సౌరమండలంలో ఒక సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి ఈ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతుంటాయి గ్రహాలన్నీ. వీటిని అన్నిటినీ ఆ స్థిరమైన కక్షలో తిప్పేటువంటి శక్తిని విశ్వశక్తి అంటాం అనమాట. ఎందుకంటే ఒక వెంట్రుక వాసి ఒక గ్రహం అటు ఇటు కదిలిందంటే చాలు. మొన్న ఏమైంది, మయన్మార్ లో భూకంపాలు వస్తాయి కదా, అలా జరుగుతాయి అన్నమాట. అవి అంటే అదొక ప్లానెటరీ పొజిషన్స్ కొంచెం అటు ఇటు మారంగానే చాలు, ఇంకా ఏమేమి జరగాలనో అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఈ సృష్టిలో. సో అవి ఎంత స్థిరమైన కక్షలో ఎంత పకడ్బందీగా ఎంత పర్ఫెక్ట్ గా తిరుగుతున్నాయో ఆ తిప్పే శక్తిని విశ్వశక్తి అంటాం. ఆ విశ్వశక్తి మన శరీరంలోకి వస్తుంది ధ్యానం చేసినప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వంలో ఉన్న శక్తి మనం గ్రహిస్తాం అనమాట. ఆ విశ్వశక్తి మన శరీరంలోకి వచ్చి ఒక్కొక్క కణాన్ని అద్భుతంగా ఎనర్జైజ్ చేస్తూ మనల్ని లైట్ బాడీస్ లాగా చేసేస్తుంది అనమాట. మన లోపల ఏదైనా ఇల్ హెల్త్ ఏర్పడింది, అనారోగ్యం ఏర్పడింది అంటే దానికి కారణం అక్కడ శక్తి లోపం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి మనం ఎక్కడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనగానే ఫస్ట్ ఇమీడియట్ గా డాక్టర్ల దగ్గర ఉరకడం కాదు, ఫస్ట్ కూర్చొని ధ్యానం చేయాలి. చేసి ఫస్ట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ దగ్గరికి మన ఫోకస్ ని తీసుకొని పోయినప్పుడు ఆ శక్తి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ చక్కగా అక్కడ ఉన్న ప్లేస్ అంతటిని ఫిల్ చేసేస్తుంది అన్నమాట. అప్పుడు మనకు ఇమీడియట్ గా ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోతుంది. అలా కూడా సాల్వ్ కాలేదు కాలేదు కాలేదు, ఎంత ధ్యానం చేసినా తగ్గడం లేదు, ఎంత ధ్యానం చేసినా తగ్గడం లేదు అన్నప్పుడు మన గత జన్మల కర్మలేవో అక్కడ వర్క్ చేస్తున్నాయని తెలుసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే రోగాలన్నీ కూడా గత జన్మల నుంచే వస్తుంటాయి. కొన్ని క్రానిక్ రోగాలు, కొన్ని తప్పించుకోలేని రోగాలు కొన్ని ఉంటాయి. ఏదో జలుబు దగ్గు వచ్చిందంటే దానిని మనం ఊటిగా తగ్గించుకోవచ్చు కదా. కాళ్ళ నొప్పులు వచ్చినాయి తగ్గించుకోవచ్చు, కానీ ఏవో సమ్ క్యాన్సర్స్ అని ఇంకేవో పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి ఎందుకు వస్తాయంటే అవి మన యొక్క గత జన్మల కర్మల ద్వారా వస్తున్నాయి అన్నమాట. సో ఆ గత జన్మల కర్మలను తగ్గించుకోవాలంటే మనము జ్ఞానంతో వాటిని తగ్గించుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు కనుక ఆ జ్ఞానం అనేది మనకు పుస్తకాల ద్వారా వస్తుంది, స్వాధ్యాయం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా శక్తి వస్తుంది, సజ్జన సాంగత్యాలలో పాల్గొనడం ద్వారా జ్ఞానం వస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా 3 ఎక్కువ శక్తి వస్తుంది అనమాట. కనుక ఈ మనం ధ్యానం ద్వారా వచ్చే విశ్వశక్తి మన యొక్క శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, మన మైండ్ ని ప్రశాంతంగా చేస్తుంది అనమాట. ఆలోచనలన్నింటినీ సెగ్రిగేట్ చేసి అవసరం లేని ఆలోచనలన్నీ మన నుంచి దూరం అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా మారుతుంది, మన ఆత్మ అనేది ఎలివేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది, తనను తాను గుర్తించుకొని ఆత్మపరంగా మనం జీవించడం అనేది మొదలవుతుంది అనమాట. సో ఆత్మపరంగా ఎప్పుడైతే మన జీవితానికి ఆత్మకు పగ్గాలు ఇచ్చామో
ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అన్నమాట. ఆత్మ అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్. ఈ మనస్సు అనేది అప్పుడే కేవలం ఆ జన్మకు సంబంధించిన ఎక్స్పీరియన్సే ఉంది. మరి మన ఆత్మకు గత అనేకానేక జన్మల ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఏ డ్రైవర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం? బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోడినే కదా సెలెక్ట్ చేసుకునేది. సో, ఆత్మతోటి మనం డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే లైఫ్ అద్భుతంగా మారిపోతదన్నమాట. కాబట్టి కళ్ళు మూసుకొని హాయిగా చేతులు వేళ్ళలో వేళ్ళుంచుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని శ్వాసనే గమనిస్తూ కూర్చోవాలి. శ్వాసను గమనించుకుంటూ మళ్ళీ ఆలోచనల వైపు పోవద్దు. ఎందుకంటే ఆలోచనలను తగ్గించుకోవడానికే ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూర్చొని ఆలోచనలు చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఆ ఒక్క విచక్షణ జ్ఞానంతోటి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ధ్యానం ద్వారా మనలో ఇక్కడ థర్డ్ ఐ అనేది ఉంటుంది. ఆ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అనేక దృశ్యాలు కనపడతాయి. ఎప్పుడు చూడం మనం, కానీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఎవరెవరో మాస్టర్స్ కనపడుతూ ఉంటారు. తోటలలోకి వెళ్ళినట్టు ఆ పూలు కూడా ఎంతో స్పష్టంగా కనపడుతుంటాయి. పాములు కనపడుతుంటాయి. అవన్నీ కూడా మనకి ఎంత అంటే ఇక మన కళ్ళ ముందు 3Dలో 5Dలో కనపడుతుంటాయి అన్నమాట. మరి మనకి ఎందుకు ఇట్లా కనపడుతున్నాయి? మనం కళ్ళు మూసుకొనే ఉన్నాం కదా, కళ్ళజోడు కూడా లేదు కదా. అంటే మన లోపల ఉన్నటువంటి థర్డ్ ఐ దివ్య చక్షువు అనేది ఓపెన్ అప్ అవుతుంది అనమాట. ఇది మనకు చిన్నప్పుడే ఓపెన్ అప్ అయిపోయింది. చిన్నప్పుడు మనం కళలలో పడుకొని ఉన్నప్పుడు కళలు వచ్చి ఎక్కడెక్కడికో ఏమేమో పోయినట్టు ఏమేమో చూసినట్టు వస్తుంటాయి కదా. అప్పుడు మనం లేచి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు అయ్యో పిల్లాడు దడుచుకున్నాడు అమ్మా అది ఇది అని చెప్పి ఏవో తాయెత్తులు కట్టియడం ఏదో చేసేవాళ్ళు. అలాగే మనం సూక్ష్మ శరీర యానం చేసేవాళ్ళం. మన ఆత్మ మన శరీరం నుంచి బయటకు వచ్చి ఎక్కడికంటే అక్కడికి తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా మనం చిన్నప్పుడు చేసాం, కానీ అది సూక్ష్మ శరీర యానం అని తెలియదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు కూడా ఎక్కడో తెలియని ప్రదేశాలకు వెళ్ళొచ్చినట్టు, ఏదో గుళ్ళల్లోకి వెళ్ళొచ్చినట్టు, లేకపోతే పెద్ద పెద్ద కోటలల్లోకి వెళ్ళొచ్చినట్టు మనకు తెలుసు. కానీ అది ఇది అని తెలియదు. అప్పుడు మనకి ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళం సూక్ష్మ శరీర యానాలు. ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆలోచనల భారం పడి. సో ఆలోచనలు తగ్గించుకున్నప్పుడు మనం చక్కగా సూక్ష్మ శరీర యానం చేయొచ్చు. దివ్య చక్షు ఓపెన్ చేసుకుంటే అన్ని కనపడుతుంటాయి. మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు, మన నక్షత్ర లోకాల వాసులు అందరూ కనపడతారు. వాళ్ళు ఇచ్చే సందేశాలు అర్థమవుతుంటాయి. మనకి ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్తుంటారు వాళ్ళు. ఆ పరిష్కారాలు మనం ధ్యానం అయిన తర్వాత మనకు అప్పటి వరకు ఎంతో కష్టం అనుకున్న పని చాలా ఈజీ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఫ్లాష్ అయిపోతుంది అన్నమాట పరిష్కారం అనేది. సో ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి ప్రతిరోజు కొంతసేపు ఎవరి వయస్సు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయడం అనేది ఒక లెక్కలాగా పెట్టుకోవాలి. 20 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి అని అన్నాం అనుకోండి, ఈ రోజు నిన్న 20 చేసాము, ఈ రోజు 10 నిమిషాలు చేసాము, అనవసరంగా లెక్కలలో తప్పులు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనము నీ వయసు ఎంత ఉందో అంతసేపు అన్నాం అనుకో, మన వయసు మనం మర్చిపోం కాబట్టి ఖచ్చితంగా ఆ డోస్ ప్రకారం చేసేస్తాం. మందుల మీద కూడా అలాగే చెప్తాడు కదా, అన్నం తినే కంటే ముందు అన్నం తిన్న తర్వాత. ఎందుకంటే అన్నం మర్చిపోం కదా మనం, అందుకు అన్నానికి ముడి పెడతారనమాట. అలాగే ఇక్కడ వయస్సుకు ముడి పెట్టి చేయడం అనమాట. సో ధ్యానం అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్. కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తూ, యోగ కర్మసు కౌశలం అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. అంటే ధ్యానం ద్వారా మనం చేసే కర్మలలో పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనమాట. అంతవరకు హార్డ్ గా చేసే కర్మలు స్మార్ట్ గా చేస్తాం అనమాట. పనులు, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, పిల్లల పెంపకం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వంట కానివ్వండి, స్మార్ట్ గా అయిపోతుంది. చక్కటి రుచి వస్తుంది వాటి మీద, ఎందుకంటే మనం ధ్యాన పూర్వకంగా చేస్తాం కదా. సో ఆ ధ్యానం తోటి చేయడం వల్ల ప్రతి పని పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే భగవద్గీత ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు ధ్యానం యొక్క గొప్పతనం చెప్తూ, పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని చెప్పారు. అంటే పూజా కోటి సమం స్తోత్రం, పూజలు కోటి చేస్తే ఒక స్తోత్రం తోటి సమానం. కోటి పూజలు అంటే రోజొకసారి పూజ చేసినా 365 రోజులకు 365 పూజలు చేసిన కోటి చేయాలంటే కొన్ని జన్మలు పడతాయి. అంటే కొన్ని వందల జన్మల పాటు మనం పూజలు చేసి 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 మన యొక్క మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేసుకొని అంటే మూలాధార చక్రం అంటే భయాలు, అభద్రత భావాలు, ఇటువంటి వాటిలన్నింటి మీద వర్కౌట్లు చేసుకొని వాటిలన్నింటి నుంచి బయటపడి మనము మన మూలాధార చక్రాన్ని చక్కగా ఉత్తేజితం చేసుకొని, అంటే ఈ పూజలన్నీ చేయడం ద్వారా మనం ఆ భయాల నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. అన్ని చేసి
అంటే ఆ పూజలు కూడా కొన్ని వందల జన్మలు ఎలా చేస్తాం, కొన్ని జన్మలేమో ఎవరో పూజలు చేస్తుంటే చూస్తాం, అర్థం కాదు, మనకేం కాదు, ఆయన చెప్తుంటే చేస్తాం అంతే. ఆ తర్వాత మనమే చేసుకుంటాం కొన్ని జన్మల పాటు. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే పూజ జరిగిపోతూ ఉంటది అన్నమాట. అలా కొన్ని జన్మలు అయిన తర్వాత పూజలో పరాకాష్ఠకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము, స్తోత్రం అనే దాంట్లోకి వస్తాం అనమాట. అలా కొన్ని వందల జన్మల స్తోత్రాలలో గడుపుతాం మనం. అంటే ఎవరో స్తోత్రాలు చదువుతుంటే వింటాం అలా చెవులప్పగించి. ఆ తర్వాత మనం చేయడానికి ట్రై చేస్తాం. స్తోత్రం అంటే బీజాక్షరాలతో కూడినటువంటి గొప్ప ఇదనమాట. అయితే సారీ, ఇక్కడ పూజల దగ్గర పూజ అంటే ఏంటంటే భక్తి. భక్తితోటే కదా పూజ చేస్తాం మనము. ఆ భక్తి అనేది ఫైనల్ గా మనము కొన్ని వందల జన్మలు గడిపిన తర్వాత ఏం తెలుసుకుంటామంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని తెలుసుకుంటాం అనమాట. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చెందడమే భక్తి. ఆ పటంలో భగవంతుని చూస్తాం, ఈ విగ్రహంలో భగవంతుని చూస్తాం. ఫైనల్ గా కొన్ని వందల జన్మలు గడిపిన తర్వాత ఆ భగవంతుడిని మనలోనే చూసుకుంటాం అన్నమాట. నాలోనే కొలువై ఉన్నాడు ఆ దేవదేవుడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆ పూజలలోంచి బయటకు వస్తాం అన్నమాట. మనం బయటకు వచ్చిన తర్వాత ఎస్, ధ్యానం గురించి చెప్పిన తర్వాత ధ్యానం చేపిస్తాను నేను. సో ఆ పూజలలోంచి బయటకు వచ్చి స్తోత్రాలలోకి వచ్చిన తర్వాత స్తోత్రం చేస్తూ చేస్తూ కొన్ని వందల జన్మలు మనము ఆ బీజాక్షరాలు మన నాలికతోటి పలకడం కూడా అది ఎన్నో జన్మల సంస్కారం ఉంటేనే ఒక బీజాక్షరం మన నాలుక మీద పలుకుతుంది. ఒక ఒక గాయత్రి మంత్రం చదవాలన్నా, ఒక లలిత సహస్రనామం చదవాలన్నా సంస్కారం ఉండాలి మనకు. ఆ జన్మ సంస్కారము మన శరీరం అంతా కూడా అది చక్కగా ప్రక్షాళన అయితేనే మన నాలిక మీద ఆ బీజాక్షరం పలుకుతుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి పలకవు ఆ బీజాక్షరాలు. సో అలా స్తోత్రాలలో కూడా పర్ఫెక్ట్ అయిపోయి మనకు తెలియకుండానే స్తోత్రం అనేది మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటది అన్నమాట. ఇప్పుడు మనము కంటిన్యూస్ గా 108 సార్లు మనము గాయత్రి మంత్రం చేస్తే మన శరీరంలో ఉన్న రక్తం అంతా శుద్ధ అయిపోతుంది. ఇది శాస్త్రజ్ఞులు ప్రయోగపూర్వకంగా చేసిన ప్రయోగం అన్నమాట అది. సో మనకు తెలియకుండానే మనలో స్తోత్రం జరుగుతూ మన లోపల ప్రతి ఒక్కటి శుద్ధమైపోతూ ఉన్న స్థితికి వచ్చేంత వరకు కొన్ని వందల జన్మలు పడుతుంది అనమాట. అలా పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప. అంటే అక్కడి నుంచి మనం జపం అనే స్థాయికి వస్తాం. అలా జపం అనేది మొదలు పెద్దగా చేస్తుంటాము, బయటికి చదువుతాం, తర్వాత లోపల చదువుకుంటాం, తర్వాత మౌనంగా జపం చేస్తాము. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే హరే రామ 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 హరే హరే, లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా జరిగిపోతూ మన లోపల కణ కణం కూడా దైవత్వంతో నిండిపోతుంది అనమాట. ఆ యొక్క బీజాక్షరాల యొక్క వైబ్రేషన్స్ తోటి నిండిపోతుంది. అలా కొన్ని వందల జన్మలు గడిపినాక అంటే ఫస్ట్ మూలాధార చక్రం దాటుతాము, తర్వాత స్వాధిష్టాన చక్రం దాటుతాము, స్తోత్రాల ద్వారా, జపాల ద్వారా మనం మణిపూరక చక్రం కూడా దాటేస్తాం. ఈ మూడు కూడా క్రింది స్థాయి చక్రాలు. ఇవి దాటిన తర్వాత అంటే ఫస్ట్ మూలాధార చక్రంలో భయాల నుంచి బయటపడతాము, స్వాధిష్టాన చక్రంలో అభద్రత భావాలు నేను నాది అనే దాంట్లోంచి బయటపడతాము, తర్వాత మణిపూరక చక్రం ద్వారా అహంకారాది సముదాయంలోంచి బయటపడి అక్కడ నుంచి మన ప్రయాణం దైవత్వం వైపు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి మనము ధ్యానంలోకి వెళ్తాము. స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యాన, పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానం. అక్కడికి వచ్చిన తర్వాత మనం అనాహత చక్రం అంటారు. ఇక్కడ సైలెన్స్, అనాహతము. అహతము అంటే సౌండ్, అనా అంటే నో సౌండ్ అనమాట. ఇంకా అక్కడ పూజలు ఉండవు, జపాలు ఉండవు, తపాలు ఉండవు, ఏముండవు. సైలెన్స్, కళ్ళు మూసుకొని సైలెంట్ గా జరిగేటువంటి శ్వాసక్రమాన్ని గమనిస్తూ ఆ జీరో స్టేట్ ఎక్కడుందో ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యలో ఉన్న ఆ ఫ్రాక్షన్ సెకండ్ జీరో స్టేట్ ని గమనిస్తూ ఉంటాం అనమాట మనం. అది ధ్యానం అంటే. అక్కడ మన అనాహత చక్రం అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మన మాటకు ఒక వాల్యూ వస్తుంది. విశుద్ధ అంటే సౌండ్, అంటే మన మాట అనేది మంత్రం లాగా మారుతుంది. అక్కడి నుంచి మనం ఆజ్ఞా చక్రంలోకి వెళ్తే మన యొక్క నడవడిక మారిపోతుంది, అక్కడ మన ప్రవర్తన మారిపోతుంది. మన ఎందుకు మారుతుంది అంటే మన యొక్క పంచేంద్రియాల మీద మనకు పట్టొస్తుంది అనమాట. అక్కడి నుంచి మనం సహస్రారంలోకి వెళ్ళిపోతాము. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ మనకు మనం ఎవరమో తెలుస్తుంది, మనం ఎలా ఉండాలో తెలుసుకుంటాము. వి బికమ్ ద మాస్టర్స్, యోగీశ్వరులు అవుతాం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరులు, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో అలాగా మనము అవుతాం. అంటే మన గురించి మనకు తెలిసిపోయినాక మరి మనం ఏం చేయాలో తెలుసుకుంటే అలకంగా
జీవితాన్ని గడుపుతాం కదా. సో దట్ ఈస్ ద అలా గేమ్ చేంజర్ అవుతుంది అనమాట మనకు ధ్యానం అనేది మన లైఫ్ కి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి. సో అక్కడ మన మాస్టర్స్ ధ్యానం చేయించండి చేయించండి అంటున్నారు. ఓకే, చేద్దాం, ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా రిలాక్స్డ్ గా కూర్చుందాం. ఇలాంటి ధ్యానం మనం ఎక్కడైనా మన ఇంట్లో కూర్చోవచ్చు, తోటలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు తప్ప. సో జర్నీ చేసేటప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఇదే ధ్యానాన్ని మనం పిరమిడ్ లో చేస్తే ఇంకా మూడింతలు శక్తివంతంగా ఉంటుంది. సో ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు పిరమిడ్లు దొరికినప్పుడు అందులో కూర్చొని ధ్యానం చేసుకోండి. టెంపుల్స్ కు పోయినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. చాలా అద్భుతంగా అది తొందరగా మనము ఆ జీరో స్టేట్ కి వచ్చేస్తాం అనమాట. సో హాయిగా రిలాక్స్, శరీరాన్ని ఎక్కడా పట్టి ఉంచరాదు. రిలాక్స్, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, చేతులు రెండు వేళ్లలో వేళ్ళుంచుకుని, కళ్ళు రెండు హాయిగా మూసుకొని రిలాక్స్. ముఖంపై చక్కటి చిరునవ్వుతో, చిరునవ్వు నవ్వాలని రూల్ ఏం లేదండి, జస్ట్ ఫర్ రిలాక్సేషన్ అంటే. ఎందుకంటే మనమంతా కూడా హ్యూమన్ బీయింగ్స్ అంటే స్మైల్ బీయింగ్స్. మనం మాత్రమే నవ్వగలం ఈ మహా సృష్టిలో, ఇంకెవరు నవ్వలేరు, జంతువులు, చెట్లు. కాబట్టి నవ్వడం అనేది మన లక్షణం. కాబట్టి చిరునవ్వు ముఖంతో మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలు కూడా చిరునవ్వుతో వెలిగిపోయేలా రిలాక్స్. అతి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను, శ్వాస క్రమాన్ని హాయిగా ఆహ్లాదంగా గమనిద్దాం. Just be with your breath, my dear friends. మన శ్వాస గురువుతో కలిసి మన లోపలికి మనం అంతర ప్రయాణం చేద్దాం. పైగా అతి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాసను ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య అన్నారు వారు. నాసికలోకి వెళ్తున్నటువంటి గాలిని, శ్వాసను గమనిస్తూ అది ఎలా శరీరం అంతా ప్రయాణం చేస్తుందో చూస్తూ, ఎక్కడ ఆగిపోతుంది, ఎంతసేపు ఆగిపోతుంది, మళ్ళీ ఎక్కడ నుంచి బయలుదేరి నిశ్వాసగా మారి బయటికి వస్తుంది. మెల్లమెల్లగా శ్వాస చిన్నదవుతూ, మెల్లమెల్లగా శ్వాస చిన్నదవుతూ రెండు కనుబొమల మధ్య స్థితమైపోతుంది. శ్వాస చిన్నదవుతూ రెండు కనుబొమల మధ్య స్థితమైపోతుంది. చక్కటి శూన్య స్థితిలోకి వస్తున్నాము. చక్కటి శూన్య స్థితిలోకి వస్తున్నాము. శరీరం అంతా తేలికగా హాయిగా మారిపోతుంది. మన
తలపై ఉన్నటువంటి అతి సూక్ష్మమైన బ్రహ్మరంధ్రం తెరుచుకుంటూ మన చుట్టూ విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి ఒక ప్రవాహంలా బ్రహ్మరంధ్రం గుండా తల లోపలికి ప్రవేశిస్తోంది. తలలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి ఒక ప్రవాహంలా బ్రహ్మరంధ్రం గుండా తల లోపలికి ప్రవేశిస్తోంది. తలలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ నుదుటిలోకి ప్రవేశిస్తుంది. నుదుటి భాగంలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తితో నింపివేస్తూ కుడి కంటిలోకి ప్రవేశిస్తోంది. కుడి కంటిని అంతటిని శక్తివంతం చేస్తూ ఎడమ కంటిలోకి ప్రవేశిస్తోంది. విశ్వమయ ప్రాణశక్తి ఎడమ కంటిని అంతటిని శక్తివంతం చేస్తూ కుడి చెవిలోకి ప్రవేశిస్తోంది. ఎడమ చెవిలోకి ప్రవేశిస్తోంది. ఎడమ చెవిలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం ముఖంలోని ప్రతి ఒక్క భాగాన్ని శక్తివంతం చేస్తోంది. ప్రతి ఒక్క కణాన్ని శక్తితో నింపివేస్తోంది. తల భాగం అంతా కూడా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోవడం మనం చూసుకుంటున్నాము. ఆ ప్రాణశక్తి ప్రవాహాలను అనుభూతి చెందుతూ ఉండండి. మెల్లమెల్లగా ప్రవాహంలా విశ్వమయ ప్రాణశక్తి గొంతులోనికి ప్రవేశిస్తోంది. గొంతులోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ కుడి భుజంలోకి ప్రవేశిస్తోంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం కుడి భుజంలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ కుడి చేతినంతటిని ప్రతి ఒక్క కణాన్ని శక్తితో నింపివేస్తోంది. మెల్లమెల్లగా ఎడమ భుజంలోకి ప్రవేశిస్తోంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం ఎడమ భుజంలోని ప్రతి ఒక్క కణాన్ని, ఎడమ చేతిని, అరిచేతులను, వేళ్లను, గోళ్ళనన్నింటినీ శక్తితో నింపివేస్తోంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఛాతీ భాగంలోకి ప్రవేశిస్తోంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం ఆ ప్రవాహాన్ని అనుభూతి చెందుతూ ఉండండి. ఛాతీ భాగంలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తూ కడుపు భాగము, నడుము భాగము ప్రతి ఒక్క కణాన్ని శక్తితో నింపేస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం కుడి కాలిలోకి ప్రవేశిస్తోంది. కుడి కాలిలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తితో నింపివేస్తూ అరికాలు, మోకాలు ప్రతి ఒక్క కణం కూడా ఆ విశ్వశక్తి ప్రవాహంతో నిండిపోవడం చూసుకుంటున్నాము. ఇప్పుడు మెల్లమెల్లగా ఎడమ కాలిలోకి ప్రవేశిస్తోంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం ఎడమ కాలిలోని ప్రతి ఒక్క కణాన్ని, మోకాలు, పాదము, అరికాలు ప్రతి ఒక్క కణం కూడా విశ్వశక్తిమయమైపోతోంది. ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందుతూ తల నుంచి మొదలుకొని అరికాళ్ల వరకు మన యొక్క భౌతిక దేహాన్ని విశ్వమయ ప్రాణశక్తితో మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు మెల్లమెల్లగా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరం చుట్టూ ఆవరించుకుని ఉన్నటువంటి దేహ కాంతి వలయంలోకి ప్రవేశిస్తోంది. ఆ దేహ కాంతి వలయాన్ని బంగారు రంగు శక్తితో నింపివేస్తూ మెల్లమెల్లగా ప్రాణమయ కోశంలోకి ప్రవేశిస్తోంది. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి సూక్ష్మ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఆ సూక్ష్మ నాడీ మండలం పై ఉన్నటువంటి మన గత అనేక జన్మలకు చెందిన కర్మల బ్లాక్స్ అన్నింటినీ శుద్ధి చేస్తోంది. గత జన్మలకు చెందిన అనేక రకాలైన కర్మలకు చెందిన బ్లాక్స్ అన్ని శుద్ధి చేయబడుతున్నాయి. అనారోగ్యానికి చెందిన బ్లాక్స్, మానసిక సమస్యలకు చెందిన బ్లాక్స్,
కర్మలకు సంబంధించిన బ్లాక్స్ అన్ని శుద్ధి చేయబడుతున్నాయి. ప్రాణమయ కోశంలోని కుండలిని జాగృతం చేస్తూ విశ్వమయ ప్రాణశక్తి సహస్రారం గుండా మళ్ళీ విశ్వంలోనికి ప్రయాణిస్తోంది. సహస్రార స్థితిలో మనమంతా కూడా మన యొక్క స్వస్థితిని తెలుసుకుంటున్నాము. మన అసలు స్థితిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఇక్కడ చక్కగా స్వస్థత పడి జీవిస్తాము. మన యొక్క స్వస్థితిని తెలుసుకున్న మనం ఇక్కడ ఈ భూమి మీద జీవితాన్ని ఆనందంగా హాయిగా ఏ సమస్య ఎదురైనా దానిని మనకు విజయానికి సహకరించేదిగా తీసుకుంటూ దానిని ఒక బహుమతిలా తీసుకుంటూ మనలోని ఆత్మశక్తిని మనకు తెలియజేసే బహుమతిగా ఆనందంగా స్వీకరిస్తూ ఈ భూమి మీద జీవితాన్ని ఒక ఆటలా ఆడుకుంటాం మనం. Just be with your breath, my dear friends. మనల్ని మనం తెలుసుకున్నటువంటి ఈ బ్రహ్మానంద స్థితిలో హాయిగా శ్వాసానుసంధానం చేస్తూ ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా శరీరం శక్తివంతమై సకల అనారోగ్యాల నుంచి మనం విముక్తి చెందుతాము. జ్ఞానం ద్వారా మనస్సు ఆలోచనల నుంచి విముక్తి చెందడం వల్ల ప్రశాంతంగా మారుతుంది. జ్ఞానం ద్వారా మనం మన యొక్క స్వస్థితిని అంటే మనం ఆత్మస్వరూపులం అన్న సంగతి తెలుసుకుంటాం కనుక ఇక నుంచి మనం ఆత్మపరంగా జీవిస్తూ జీవితాన్ని ఒక ఆనందమైన ఆటగా ఆడుకుంటాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కుటుంబ సభ్యులను మనమే ఎన్నుకుని ఇక్కడికి వచ్చాము అన్న సత్యాన్ని తెలుసుకుంటాము. వాళ్ళందరినీ గురువులుగా ఎంచుతూ స్నేహితులుగా చూస్తూ వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. ఓకే ప్లీజ్ అందరూ మీ అరచేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ
5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఓకే మేడం. థ్యాంక్ యూ లలిత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. ధ్యానం అంటే ఏంటి కొత్తగా వచ్చారు చాలా మంది, వాళ్ళకు ధ్యానం గురించి పూర్తి అవగాహన ఉండదు. ఏం విషయాలు తెలియకపోవచ్చు. ముందు ముందు క్లాసుల్లో కూడా జాయిన్ అయి ఉంటారు, మధ్యలో జాయిన్ అయి ఉంటారు. ఆ మధ్య సబ్జెక్టే వింటా వస్తారు. డే 1 క్లాస్ వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి ఒకవేళ మనం ముందు క్లాసుల్లోకి వెళ్ళి చూడండి అంటే కూడా అంత శ్రద్ధ పెట్టి చూస్తారన్న నమ్మకం కూడా ఉండదు. ముందు వీడియోస్ ఎన్నో ఉంటాయి చూడండి అంటే. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధ్యానం అంటే మాట ఏంటి, ఏం చెప్తాను. చేయాలి. ఇంకొక చిన్న ఒక 5 minutes లో నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఎస్ మ్యామ్, ఎస్ ఎందుకంటే మ్యామ్. మెడిటేషన్ అనేది లైఫ్ కి ఎందుకు ఇంపార్టెన్స్, ఎందుకంత ఇంపార్టెంట్. ధ్యానం చెయ్యకపోయినా బానే ఉన్నాం కదా, ఇన్నాళ్ళు బానే ఉన్నాం కదా, ఇప్పుడు కొత్తగా ధ్యానం చేయాలి ఎందుకు అని చెప్పి మనం లోపల నుంచి వస్తుంటాయి క్వశ్చన్స్ మనకి. సో ఎందుకు అంటే ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ శరీరం అనేది శక్తివంతం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎక్కడికైనా వెళ్ళగలము, ఏమైనా చేయగలము, ఉద్యోగమైనా చేయగలము, వ్యాపారమైనా చేయగలము, లేకపోతే ఎక్కడన్నా హాయిగా తిరిగి రావాలన్నా మనకు శరీరం అయితే ఒకటి ఉండాలి కదా, అది హెల్తీగా ఉండాలి కదా. సో హెల్తీ బాడీ అనేది ఫస్ట్ మనకు వస్తుంది ధ్యానం ద్వారా. తర్వాత మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా మన మైండ్ ఉన్నప్పుడు మనము చూసే ప్రపంచము మారిపోతుంది అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మన 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 మైండ్ దాని లోపల తెలివి, ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్, సంస్కారము, చిత్తం ఈ 4 పనిచేస్తుంటాయని చెప్తున్నాం కదా. వీటిలో క్లారిటీ లేదనుకోండి, ఆ చేసే ఆలోచనలలో క్లారిటీ లేదనుకోండి, మన మైండ్ అంతా క్లమ్జీగా ఉందనుకోండి, అప్పుడు మనకు బయట ప్రపంచం ఎట్లా కనపడుతుంది కదా. మన మైండ్ లో అన్ని నెగిటివ్ ఆలోచనలు, డిజాస్ట్రస్ ఆలోచనలు వచ్చి చేరాయనుకోండి, మనకు ప్రపంచం అంతా కూడా నెగిటివ్ గానే కనపడుతుంది కదా. సో నేను ఒక కథ చెప్తాను. ఇలా ఒక ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళ సామాన్ అంతా సదురుకుంటారు. సదురుకొని ఒక పెద్ద కిటికీ ఉంటది, అద్దాల కిటికీ ఉంటది హాల్లో. అద్దాల కిటికీ పక్కన డైనింగ్ టేబుల్ వేసుకొని ఇంకా చక్కగా ఇల్లంతా సదురుకుంటారు నీట్ గా, చిలక గోరింకల్లాగా చక్కగా వాళ్ళు ఉంటూ. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ వైఫ్ రోజు మార్నింగ్ ఈ అబ్బాయి కరెక్ట్ గా ఆఫీస్కి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసి చక్కగా ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద అద్దాల కిటికీ ఉంటది కదా, దానిలోంచి అటు అలా చూసుకుంటూ చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండే టైంకి కరెక్ట్ గా 9 o'clock ఈయన ఆఫీస్కి వెళ్తాడు. కరెక్ట్ గా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఆ పక్కింటి పెరడనమాట, ఆ పక్కింటికి బ్యాక్ యార్డ్ వీళ్ళ కిటికీ పక్కకే ఉంటది అనమాట. ఆ బ్యాక్ యార్డ్ లో, ఆ పెరట్ లో ఆ పక్కింటి ఆవిడ వచ్చి బట్టలు ఆరేస్తూ ఉంటది. ఆ బట్టలు చూస్తే మురికి మురికి తోళ్లలాగా ఉంటాయి అన్నమాట. ఆమె ఆరేసే బట్టలు ఇంకంతకంటే మురికి తోళ్లలాగా ఉంటాయి. అది చూసి అమ్మాయి ముఖం చిట్లించుకొని, ఏంటబ్బాయి మన పొరిగింటి ఆవిడ ఇంత గలీజ్గా ఉంది, అసలు ఆమె బట్టలు చూడండి ఎంత మురికి తోళ్లలాగా ఉన్నాయో, ఆమె కట్టుకున్న బట్టలు అంతకంటే మురికి తోళ్లాగా ఉంది, అసలు ఇంత శుభ్రత లేని నైబర్స్ పక్కకు వచ్చి చేరామేంటి మనము అని చెప్పి అనుకుంటది అనమాట. చీచీ చీచీ అనుకుంటది. ఇంకా రోజు ఇదే తంతు. ఈ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసే టైము, ఆమె వచ్చి బట్టలు ఆరేసే టైం, మురికి తోళ్లు తీసి ఆరేస్తుంటది అనమాట. ఆమె సారి అంతకంటే పరమ మురికి ఉంటది అనమాట. సో ఈ అమ్మాయి కామెంట్లు చేస్తుంటది. సో ఆ అబ్బాయి వింటుంటాడు. ఇలా జరుగుతుంటది. ఒక రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ అమ్మాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ అలా కిటికీలోంచి ఆ అద్దంలోంచి యథాలాపంగా చూసేసరికి ఆమె తెల్లగా తలతళలాడేటువంటి చీర కట్టుకొని ఉంటది. ఆ మారేసే బట్టలు ఇంకా మెరిసిపోతుంటాయి అనమాట, పల్లె పూల్లాగా మెరిసిపోతుంటాయి. షాక్ అయిపోతుంది. ఏంటబ్బా ఇట్లా ఏమేమన్నా టైడ్ పెట్టి ఉతికిందా బట్టలను, ఏమన్నా సబ్బు మార్చిందా అని అంత ఆలోచన రాదు. సో అంతా చక్కగా మరిసిపోతుంటాయి అనమాట. ఏమైండొచ్చు, ఏంటి ఇది అని చెప్పేసేసి, ఏమండి ఇక్కడ రాండి, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా రాండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ను పిలిచేసరికి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ వస్తే, చూడండి ఆమె బట్టలు ఎంత తళతళ మెరిసిపోతున్నాయో, ఆమె ఆరేసే బట్టలు ఎంత బాగున్నాయి చూడండి, ఏమైండొచ్చు ఈ రోజు, ఏంటి విశేషం అయిండొచ్చు అని చెప్పి ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆ హస్బెండ్ చెప్తాడనమాట, ఈరోజు హాలిడే కదా, నేను కొంచెం అర్లీగా లేచాను,
మన ఇంటి చుట్టూ ఉన్న తోటనంతా బాగు చేస్తూ చేస్తూ పనిలో పనిగా ఈ అద్దాలన్నీ సబ్బు పెట్టి కడిగాను నేను. అందుకే మన అద్దాలు శుభ్రమైనవి కాబట్టి ఆమె శుభ్రంగా కనపడుతుంది. ఇన్నాళ్ళు ఆమె చక్కగా తెల్ల బట్టలే వేసుకోనుంది, తెల్ల బట్టలే ఆరేస్తుంది. మన అద్దాలన్నీ మురికి పట్టి ఉన్నాయి కాబట్టి ఆమె మనకు మురికిగా కనపడుతుంది. ఈరోజు కడుక్కున్నాం కాబట్టి శుభ్రంగా కనపడుతుంది అని చెప్తాడనమాట. అంటే ఈ మనస్సు అనేది మనం ఈ ప్రపంచాన్ని చూడడానికి ఒక అద్దం. సో మన మనస్సు అనేది రకరకాల నెగిటివ్ ఆలోచనలతోటి మురికి పట్టి ఉందనుకోండి, మనకు ప్రపంచం కూడా మురికిగానే కనపడుతుంది. ఎవరు చూడు మోసం చేసే వాళ్ళగానే కనపడతాడు. ఎవరు చూడు మనల్ని ఏదో నష్టం చేస్తారు అన్నట్టే అనిపిస్తారనమాట. సో ఎప్పుడైతే మనం మన మనస్సుని క్లారిటీతో పెట్టుకుంటామో, మన మైండ్ మంచిగా చక్కగా దైవత్వపు భావనలతో నింపుకుంటామో, అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలాగే దైవత్వంతోటే నిండినట్టు కనపడతారనమాట మనకి. సో ఎదుటి వాళ్ళు మనకు చెడ్డగా కనపడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళతోటి మనకు గొడవ పడాలనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? లోపల మనల్ని మనం ఈ క్లీనప్ చేసుకోవాలి అని అర్థం అన్నమాట. సో మన అద్దాన్ని మనం శుభ్రం పెట్టుకోవడానికి ధ్యానం ద్వారా మన అద్దాన్ని సబ్బు పెట్టి కడగడం అనమాట ధ్యానం అంటే. సో మన మైండ్ అంతా ప్రశాంతంగా మారుతుంది. సో అందుకు ధ్యానం చెయ్యాలి. సో ఇప్పటివరకు చేసిన ధ్యానం మీ అందరికీ నచ్చి ఉంటది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.